పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో పారిశుద్ధ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. చెత్త సేకరించే వాహనాలు కార్మికులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు మహిళలపై చేయి చేసుకున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని పారిశుద్ధ కార్మికులు స్పష్టం చేశారు. పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో పారిశుద్ధ కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. చెత్త సేకరించే వాహనాలు కార్మికులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో పోలీసులు మహిళలపై చేయి చేసుకున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికులు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదని పారిశుద్ధ కార్మికులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒక మహిళపై చేయి చేసుకున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, గత వారం రోజులుగా కూడా జీఎంసీ పరిధిలో, విశాఖ జీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను కూడా ఎక్కడ కూడా తొలగించిన పరిస్థితిలో పేరుకుపోవడంతో కొన్ని రోజులుగా మేయర్ అయితేనే, డిప్యూటీ మేయర్లు అయితేనే, అధికారులు అయితేనే ఈ చెత్తను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఏదో ఫోటోలకి ఫోజులు ఇచ్చి తీస్తున్నారు తప్ప పూర్తిగా తొలగించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్మికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన వీళ్ళంతా కూడా ఈ విధంగా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించట్లేదు, మా డిమాండ్లు నెరవేర్చట్లేదు అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఎక్కడికక్కడ చెత్తను తొలగించేందుకు మొత్తం ప్రయత్నాలు చేస్తుంది. వీటిని గత 2-3 రోజులుగా కూడా పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకుంటున్నారు. ఇవాళ మధురవాడలో తీవ్రతరంగా మారింది. ఎందుకంటే ఈ చెత్తను తొలగించేందుకు పోలీసుల సహాయంతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా, ఎందుకంటే మధురవాడ ప్రాంతం అంతా కూడా మేయర్ ఉండే ప్రాంతం, ఆ మేయర్ ఉండే ప్రాంతంలో చెత్త పేరుకుపోవడంతో తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసుల సహాయంతో చెత్తను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ చెత్తను తొలగించమని, చెత్త పేరుకుపోయినా సరే చూడాలని, మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులైన మహిళలపై పోలీసులు చేయి చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతుంది. వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తుంటే పోలీసులు చేయి చేసుకోవడం, మరోవైపు మేయర్ అయితే వచ్చు లేకపోతే అధికారులు అయితే తమ సమస్యలు పరిష్కరించకుండా, తమ చర్చలు పిలవకుండా ఈ విధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో గత వారం రోజులుగా కూడా ఎక్కడికక్కడ చెత్త భారీగా పేరుకుపోయింది. ఈ చెత్తతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరోవైపు కరోనా కూడా ఎక్కువ అవుతుంది విశాఖలో. ఈ నేపథ్యంలో చెత్త పేరుకుపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరిస్తే తామే చెత్తను తొలగిస్తాం, కానీ ఈ విధంగా అడ్డుకుంటే మాత్రం రేపు నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాను వాళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు సిఐ లేకపోతే పోలీసులు కానీ ఈ విధంగా బిహేవ్ చేయడం పట్ల, ఆ మహిళలపై దాడి చేయడం పట్ల కూడా యూనియన్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీత, ఇప్పుడు వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడా చూడలేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నాయకులు ఎవరైనా స్పందించారా? ఇంతవరకు కూడా మేయర్ ఉండే ప్రాంతం అది, ఆ ప్రాంతంలో ఎవరు కూడా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కరించకుండా, తమకు న్యాయం చేయకుండా వేరే వాళ్ళతో చెత్తను ఎత్తించడం లేకపోతే ఇచ్చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం ఎంతవరకు సౌపని చెప్పి అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దారుణమైన వ్యవహరించే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని కూడా తామంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు చాలా తక్కువ జీతాలతో వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా ఈ విధంగా దాడులు చేయటం, బెదిరించడం, భయపెట్టడం ఎంతవరకు సబబని, ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితి అయితే ఉంది. సునీత, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.